వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నామండి. 6వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తున్నాడు ఈ పత్రికలో. మనుషుడు ఏమైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని. మనం సహజంగా గమనించినట్లయితే మన ప్రాంతంలో ఈ వర్షాకాలంలో పంటలు విత్తుతారు. వరి తర్వాత మనలో ఏం విత్తుతారంటే ప్రియాదేవులరా, మొక్కజొన్న, గోధుమ, తర్వాత రకరకాల పంటలు విత్తుతారు. ఏ పంట అయితే విత్తారో ఆ పంట చివరికి కోయటం అనేది జరుగుద్ది. వరి విత్తినప్పుడు వరినే కోయటం జరుగుద్ది. గోధుమ విత్తినప్పుడు గోధుమనే కోయటం జరుగుద్ది. ఇప్పుడు ఈ అధ్యాయం పుట్ల ఇక్కడ ఏంటంటే భక్తులు సెలవిస్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ప్రియ అధ్యయనుడా, జాగ్రత్త. దేవుడు ఏ విధంగా కూడా మోసకపోడు. మనుషుడా, నువ్వే మోసపోయేది. దేవుడు మనల్ని మోసం చేయాలనుకోవటం చాలా అవివేకం. అది ఇప్పుడు అర్థంరా, ఆయన చూచే దేవుడు ఆయన. ఒకసారి ఒక తల్లి ఏం చేసిందంటే పప్పులు వండి ఆ పిల్లోడికి చెప్పింది. ఆయన కొన్ని పప్పులు పెట్టింది, తిన్నాడు. అయినా కానీ ఆయనకి ఏంటంటే తృప్తి చెందల. ఆ పప్పులు తయారు చేసి పైన పెట్టింది, అటక మీద పెట్టింది. ఆ చెప్పింది, ఏమని చెప్పింది? గో, దేవుడు చూస్తున్నాడు. యేసు ప్రభువు యొక్క బొమ్మను చూపించి, క్యాలెండర్ ఉంది కదా, ఆ బొమ్మను చూపించి చెప్పి వెళ్ళింది జాగ్రత్త అని. అతను అనుకున్నాడు పిల్లోడు. ఈ అధ్యయనంలో ఏమనుకున్నాడంటే పిల్లాడు ఆలోచించాడు బాగా. పైన ఏమో పప్పులు ఉన్నాయి, స్వీట్లు, అవి తినాలి కాబట్టి ఆలోచించేసి ఏం చేశాడంటే ఆ యేసు ప్రభు యొక్క ఫోటోకి వెంటనే ఒక టవల్ వేస్తాడు, ఒక క్లాత్ కప్పాడు. కప్పిన తర్వాత అనుకుంటున్నాడు, నన్ను ఎవరు చూడటం లేదులే, నాకేమి కాదులే, ప్రియ దేవుడురా అనుకుంటున్నాడు. పైకెక్కాడు, తీసుకున్నాడు, తిన్నాడు, అంతా అయిపోయింది. తెల్లొచ్చేటప్పటికి కామ్గా ఉన్నాడు. పటానికి దుప్పటేసినంత మాత్రాన, పటానికి ప్రియ దేవుడురా వస్త్రం వేసినంత మాత్రాన మనము ప్రియ దేవుడురా దేవుని ఏ విధంగా కూడా మనం మోసము చేయలేం. ఆగ్రహానికి పేరు పెట్టింది చూచే దేవుడు ఆయన. మనుషుడా, జగత్త. పరిశుద్ధ గ్రంథం ఇలాంటిది ఒక సందర్భం జరిగింది. ఏంటంటే ప్రియ దేవుడా, చూద్దాం అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19 వచ్చి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటాం. దేనిని స్వాధీనపరుచుకున్న వలన నీవు నాబోతును చంపితివి కదా. ఇక్కడ సందర్భం ఏంటంటే నాబోతు అనే వ్యక్తి ఉన్నాడు. నాబోతు ఏంటంటే అతనికి చిన్న పొలం ఉంది, రాజనగరం ఆనుకుని ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే
అక్కడ ఏమి రాయబడిందంటే ప్రియ అర్జునుడా, అతను ఏం చేశాడంటే అతన్ని అడిగాడు. రాజుగారు మర్యాద పూర్వకంగా అడిగాడు. అడిగినప్పుడు నాబోతు ఏమన్నాడంటే, నేను ఇయ్యలేనయ్యా, నా పితరాజీతం కాబట్టి నేను ఇయ్యలేను అన్నాడు. అన్నప్పుడు ప్రియ దేవుడురా, రాజు అన్నాడు, నేను ఇంకొకటి ఇస్తానయ్యా, ఇంతకన్నా మంచి ఇస్తాను, లేదా ద్రవ్యం కన్నా ఇయ్యి అని అడిగాడు. అడిగినప్పుడు నాబోతు ఒప్పుకోలే. నాబోతు ఎప్పుడైతే ఒప్పుకోలేదో, నాబోతు ఎప్పుడైతే ఇయ్యలేని చెప్పాడో, రాజుగారికి ఏమొచ్చేసిందంటే ఇంటికి వెళ్ళి మూత ముడుచుకొని పడుకున్నాడు. ప్రియతను చూడండి, ఇంటికి వెళ్ళి మూతి ముడిచి పడుకున్నాడండి మంచం మీద. భార్య వచ్చింది, యెజబెలు వచ్చి ఏం చెప్తుంది, భార్య ఏం చెప్పాలి, పోనీలేండి మనకెందుకు, అతను ఇకపోతే అంత, మనకి ఎన్ని ఎకరాల పొలం ఉంది. రాజుగారికి ఎన్ని ఎకరాల పొలం ఉంటుందండి, బోళ్ళు ఆస్తుంటదండి. ఒక మాట ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకి పొదువా అన్నట్లుగా రాజుగారికి ఏం ఆశ తక్కువ ఉంటుంది. ఏమండి, రాజుగారికి ఎంత హోదా ఉంటుంది, రాజుగారికి ఎంత ఆస్తి ఉంటుంది చూడండి. మనుషుడా జాగ్రత్త. అయితే భార్య ఏం చెప్పాలి, మనకు వద్దండి, అతనికి పొలం లేకపోతే మనకేంటి వద్దు, మనకి ఎన్ని ఎకరాల పొలం ఉందో, ఈ దేశానికి నువ్వు రాజువి అని చెప్పాల్సింది పోయి సర్ది చెప్పి ఆయన చక్కగా మార్గం నడిపించాల్సింది పోయి ఆమె ఏం చేసింది, యెజబెలు లే, నువ్వు రాజువయ్యా, రేపు ఈ పాటికి నీ చేతికి వస్తుంది ఆ స్థలము, ఆ పొలము, ఎందుకు చింతపడతావు, ఎందుకు బాధపడతావు, కాబట్టి నువ్వు లేగు. లేచాడు, భోంచేశాడండి. భోంచేసిన తర్వాత యెజబెలు ప్రియ అధ్యయనం చూడండి ఎంత చెడ్డ ఆలోచన చేసిందో. ఈ అధ్యయనం పడ్డారా, ఎంత చెడ్డ ఆలోచన ప్రియ అధ్యయనం పడ్డారా. పనికి మాలిన వారిని ఇద్దరు నియమించింది, కబురు పంపించింది, రాజును దూషించాడు, ఏవో నేరాలు మోపించి ఆ పెద్దల్లో పెట్టించి ప్రియ అధ్యయనం పడ్డారా, నాబోతు నిర్దాక్షిణ్యంగా చంపేపించిందండి. రాళ్లతో కొట్టి చంపేశాడు. ఎంత బాధ అండి. నాబోతు అతను పెద్దవాడు కదా, నాబోతు ప్రియ రాళ్లతో కొడతండి, ఎంత బాధ అండి. చెయ్యని నేరానికి చేసినట్లుగా రాళ్లతో కొట్టి ప్రియ తరుముతుంటే ఎంత బాధపడ్డాడో చూడండి. తనకు వచ్చిన ఆలోచన అణుచుకుంటే ఎంత బాగుండేది. ఏమండి, ఒక్క అవిధేయత తన కుటుంబం అంతగా చుట్టేసింది. ఒక్క అవిధేయత, ఒక్క చెడ్డ ఆలోచన తన కుటుంబం అంతటిని ఏం చేస్తుందో తెలుసా, అణుచివేసేసింది. కుటుంబం అంతా పతనం అవడానికి కారణమైపోయింది. నాబోతు ఎంత బాధపడ్డాడో, నాబోతు ఎంత వేదన చెందాడో. దేవుని బిడ్డలారా, రాళ్లతో కొడుతుంటే ఎంత శ్రమపడి, ఎంత బాధపడి ప్రాణం విడిచాడో. దేవుడు పైన చూస్తున్నాడు. ఆయన చూచి దేవుని బిడ్డలారా, దేవుడు పంపించాడు కబురు. ఎవరికి? అహాబు వెళ్ళి సంతోషముతో పొలం మీద తిరుగుతున్నాడు, చూచుకుంటున్నాడండి రాజుగంటికంటే. నీవు కలిగిన దానితో నువ్వు తృప్తి చెందాలి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, దేవుడు నీకు ఏదైతే అప్పచెప్తున్నాడో, దేవుడు నీకు ఏదైతే సమృద్ధికి ఇచ్చాడో, నువ్వు దాని అందే నువ్వు తృప్తి కలిగి ఉండాలి తప్ప నీ పొరుగు దేనిని ఆశించకూడదు, కోరుకోకూడదు. నీకు ఏది పెడితే దాంతో నువ్వు తృప్తి చెందాలి.
చెందకపోతే ఎంత ఇబ్బందికరమో ఇక్కడ అంటున్నాడు భక్తుడు. దీనిని స్వాధీనపరుచుకును, నీవు అతని చూచి ఇలాగు ప్రకటింపము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు స్వాధీనపరుచుకొనవలని నువ్వు నాబోతును చంపితివి కదా. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును. ఏమీ లేదు, దేవుని ఒకరితో వచ్చేసింది, దేవుని తీర్పు వచ్చేస్తుందండి, దేవుని యొక్క మాట వచ్చేస్తుందండి. నాబోతు యొక్క రక్తము ఎక్కడైతే నాకియో, నీ యొక్క రక్తం ఎక్కడ నాకుతే ఊరికినే పోతా ఏమండి, ఊరికినే పోదండి. లోకంలో ఒక సామెత ఒకటి ఉందండి, ఎవరు వండుకున్నది వాళ్ళే తినాలంట. లోకంలో సామెతది. మీ అధ్యయనం బిడ్డలారా, లోకంలో అలాంటి పరిస్థితి ఉంటే దేవుడు చూస్తున్న దేవుడు అయినా అంతికట్టున్నాడు, మనుషుడా నువ్వేమి విత్తుతావో ఆ పంటనే కాస్తావు, జాగ్రత్త సుమా. నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు ఏమి చేయలేరులే, చట్టం ఏం చేయలేదులే, ఎవరిని ఏమి కదల్చలేరులే అనుకుంటున్నామో, పైన ఉన్నాడు. ఆయన నుంచి తప్పించే శక్తి, దమ్ము, ధైర్యం ఎవరికి కూడా లేదండి. ఎవరికి ఉందండి? ఆయన నుంచి తప్పించగలిగిన శక్తి, ధైర్యము, దమ్ము ఏ మూగోడికి, ఏ స్త్రీకి, ఏ పురుషుడికి ఎవరికి లేదా. జాగ్రత్త. అందుకే అన్నాడు ఆహాబు, నీ చేతికి నేను చెక్కి తినా అంటాడు. ఆయన చేతి నుంచి ఎవరు తప్పించగలరు? ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో అహియా ప్రవక్త గుడ్డివాడండి. అహియా ప్రవక్త కళ్ళు కనపట్ల వృద్ధాప్యం వచ్చిందండి, అక్కడికి పంపిస్తున్నాడు. అలా భార్యను పంపించినప్పుడు ఆమె వచ్చేట్టుంది. యెరోబాము భార్య వచ్చి ప్రవక్త అన్నాడు, యెరోబాము భార్య మారి వేసి వేసుకుని వచ్చిన ఎలా. దేవుని యొక్క తీర్పు చాలా కఠినంగా వచ్చేసింది. యెరోబాము ఏమనుకుంటున్నాడు, నేను అప్పుడు రాజుని అవుదని చెప్పాడు, అక్కడికి వెళ్ళు, షిలోకు వెళ్ళు, ప్రవక్త ఉన్నాడు, అహియా ప్రవక్త, దేని అప్పములు తీసుకెళ్ళమన్నా తీసుకుని వచ్చింది. అంతకుముందే దేవుడు చెప్తున్నాడు, అహియా మారు వేషం వేసుకుని వస్తాం. అహియా గుడ్డివాడే, అయ్యా కళ్ళు కనపట్ల, అయ్యా ప్రవక్త కళ్ళు కనపట్ల వృద్ధాప్యం మంది ఉన్నాడు. దేవుడికి ఆయన వృద్ధాప్యం వచ్చిందా? దేవుడికి ఆయన కంటి దృష్టి తగ్గిపోయిందా? దేవుడు పై రూపాయలుగా చూసేది హృదయం చూసే దేవుడు. కాబట్టి ప్రియ అర్థాలు పెట్టరా, దేవుడు చూచే దేవుడు అయినా ఎవ్వరు చూడట్లేదులే, నేను చేసింది ఎవ్వరికి తెలియదు. మనుషులకు తెలియకపోవచ్చు, దేవునికి సమస్తము తెలుసు. ఏమండి, ఎప్పుడైతే వచ్చిందో ప్రవక్త దగ్గరికి, ఎప్పుడైతే ప్రియ అధ్యయనం బిడ్డరా ప్రవక్త దగ్గరికి వచ్చిందో, కాలు చప్పుడు విని మాట వచ్చేసింది. యెరోబాము భార్య మారు వేషం వేసుకొని వచ్చుటే అలా అంటే నువ్వు దేవుని ఏమనుకుంటున్నావు? దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వెవరవో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏంటో దేవుడికి ఏం తెలియదు అనుకుంటున్నావా? ఏమండి, నీ దేవుడు ఎలాంటి వాడండి? ఆయన ప్రియ అధ్యయనం బిడ్డరా మహారాష్ట్రము కలిగిన వాడైనా ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నా? మనుషుల్ని లెక్క కట్టే లక్ష కట్టడం ఏంటి? ఏమండి, మనుషుల్ని ఎలాగైనా సరే ఈజీగా మోసము చేసినట్లుగా దేవుని కూడా మోసం చేయగలనుకుంటున్నావా? అది నీ వల్ల అవ్వదు. మనుషుల్ని ఎంత తేలిగ్గా మోసం చేయవచ్చు, ఎంత తేలిగ్గా పడద్రోయచ్చు. దేవుని పడద్రోయగల శక్తి ఉందా నీకు? ఏమండి, ధైర్యం నీకుందా? ఏముందండి నీకు? దేవుని యొక్క బిడ్డల వాక్య సత్యంగా ఇచ్చాలి. దేవుని ఏమాత్రము కూడా మనం మోసము చేయలేము. దేవుని మనకి అసాధ్యం మోసము చేయటం.
అంతే, దేవుని యొక్క తీర్పు వచ్చేసింది. వెంటనే దేవుని యొక్క గురైంది. ప్రియ దేవుని బిడ్డల కొడుకులు పోగొట్టుకుందంటే పశ్చాత్తాపడి, అయ్యా నన్ను క్షమించయ్యా, నా యజమాని ఏదో తప్పుడు ఆలోచన చెప్తాను చేశానయ్యా అని పశ్చాత్తాపడిందా? పశ్చాత్తాపడలా, బాధపడలా, భయపడలా, వేదన చెందలా, ఏమి ప్రయాసపడలా, వెంటనే కుమారుడు పోగొట్టుకో. జాగ్రత్త సుమా. దేవుడు ఏ విధంగా కూడా మోసపోకటి, దేవుడు విక్రించబడ్డ దేవుడు ఏ విధంగా కూడా నీ వల్ల వద్ద నా వల్ల వద్దని విక్రించడం, ఆయన వైపు ఏదైతే చూపించే దమ్ము నీకుంది నాకున్నా. ఎవరి వల్ల వద్దండి? నీ వల్ల వద్దా? నువ్వెంత, నీ శక్తి ఎంత, నీ జీవితం ఎంత, నీ ఆయుష్ ఎంత, నీ బలం ఎంత, నువ్వెంత? మనం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. బయటికి వెళ్ళి ఇంటికి వస్తావు రావో తెలీదు. ఇంట్లో ఉంటే కనుక పడుకుంటే లెగుతాలేమో మనకే తెలీదు. అలాంటి అల్పమైన జీవితం కలిగిన మనము దేవుణ్ణి ఎక్కిరించగలమా? దేవునికి ఏలెత్తి చూపించగలమా? ఇలా చెప్పించగలమా? దేవుని ఏ విధంగా కూడా నువ్వు నిందించగలవా? దేవుని ఏ విధంగా ప్రియ దేవుని బిడ్డరా ఏలెత్తి చూపించగలవా? అంతుందా నీకు? జాగ్రత్త. నువ్వు మనం ఏంటంటే మన ప్రాణము ఎంత అల్పమైనదో ఈ లోకంలో మనకు జీవితము ఆవిరే అంటే. కాబట్టి ప్రియ అర్థంరా, జాగ్రత్త. అందుకే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు మోసపోకుడి. దేవుడు ఏ విధంగా కూడా వెక్కిరించబడడు. దేవుడు ఏ విధంగా కూడా వెక్కిరించబడ్డు. నువ్వు దేవుని ఎదుట నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాలి. దేవుని ఎదుట నువ్వేం చేయాలి? నిన్ను తగ్గించుకోవాలి. దేవుని ఎదుట నువ్వు సాగిలపడాలి, మురక్కాలి, ఆయనకి లోబడాలి. దేవుని నువ్వేం చేయాలి? నీవు ఆయన్ని కోరుకోవాలి, అంతే. కాబట్టి ప్రియ అర్థం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, కొంచెం విత్తువాడు కొంచెము వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను వస్తాడు. చెడును కాదు, మంచిని. కాబట్టి ప్రియ అధ్యయనం, అందుకే రోమిల్ రాష్ట్ర పత్రిక రాయబడింది 2:6లో, వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలము ఇస్తాను, వాని క్రియల చొప్పున వారికి జీతం ఇస్తాను, వాని క్రియల చొప్పున వానికి తీర్పిస్తా. అంతా వచ్చేసింది. నాబోతు మీదకి అహాబు ఎట్లయితే పడి చంపించేశాడో, అర్థంరా, అహాబు మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. ఏమండి, ఎంత దారుణమైన ఉగ్రత వచ్చేసింది! ఎంత ఉగ్రత వచ్చిందండి! అహాబు యొక్క రక్తము కుక్కలు నిజంగానే నాకని. అహాబు యొక్క రక్తము కుక్కలు నిజంగా నాకినియే. నిజముగా అడిగే దేవుడు ఖచ్చితంగా జరిగిపోయాడంతే. నాబోతు చనిపోయాడు. యెజెబెల్ అయితే పైనుంచి కిందకి పడేస్తే గుర్రాలు తొక్కేసినాయి. ఎంత దారుణం అండి! ఎంత దారుణం ఇది! ఎంత దారుణమైన పరిస్థితి! ఒక అవిధేయత ఎంత ఇబ్బంది తెచ్చేస్తుంది చూడండి. ఒక్క అవిధేయత అండి, ఒక్క అవిధేయత కుటుంబం మొత్తం పతనం అయిపోయిందండి. అహాబు కుటుంబం అంతా మొత్తం పతనం అయిపోయింది. ఒక్క విధేయత పరిశుద్ధంగా మనం గమనించినట్లయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఓ పిల్లవాడు యేసుప్రభు వారు అడిగినప్పుడు కాదనకుండా ఇచ్చేసాడండి. ఒకని విధేయత చూడండి ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డల జగత్త, నాబోతు యొక్క చూడండి తోటను ఆశించి అహాబు పతనమైపోయాడు. నాబోతు తోటను ఆశించి అహాబు పతనమైపోయాడు. తను అయిపోయాడు, తన భార్య అయిపోయింది, తన బిడ్డలు అయిపోయారు, తన రాజ్యం అంతా పోయింది, తన కుటుంబం మొత్తం, పిల్లలేంటి అందరూ
ఏమంటే ఎంత దారుణమైన పరిస్థితి. కారణం జాగ్రత్త. మనుషుడా, నువ్వు ఏ విత్తుతావో ఆ పంటని కోస్తావు. నువ్వు చెడుని విత్తేవా, చెడునే కొయ్యాల్సింది సుమా. నువ్వు చివరి సమయంలో కోరుకుంటే కుదరదు. అయ్యో ప్రభువా, నాకు మంచి కావాలి, నాకు మంచి చేయి ప్రభువా అంటే కుదరదు. ముందే మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నీకు కుదరట్లేదు నిర్ణయాలు తీసుకో. యేసుప్రభు దగ్గర యేసుప్రభు సహాయం చేస్తాడు. ప్రభువా, నేను మంచి నిర్ణయాలు చేయలేకపోతున్నాను ప్రభువా. పరిశుద్ధ గ్రంథం ఉంది, నా కుమారుడు నా దగ్గర నేను నీకు మంచి ఆలోచన చెప్పి నేను నీకు నడిపిస్తాను. యేసుప్రభు దగ్గరికి వస్తే, యేసుప్రభుని కోరుకుంటే, ఆయన కనుక నీకు హృదయాన్ని ఇస్తే ఆయనకి చక్కటి ఆలోచన చెప్తాడు. మంచి నిర్ణయాలు తీసుకునేలాగా ఆయన సహాయం చేస్తాడు. యేసుప్రభు దగ్గరికి వస్తే నీకు ఇంకా చెరువులో పడిపోవు. యేసుప్రభు దగ్గరికి వస్తే, యేసుని కోరుకుంటే, యేసుప్రభు కనుక నువ్వు కనుక నిర్ణయము తీసుకోలేనంత బలహీనమైన స్థితిలో ఉంటే యేసుప్రభు దగ్గర యేసుప్రభు ఏం చేస్తాడు? నీకు మంచి నిర్ణయం తీసుకునే శక్తిని, ఆ జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడండి. మనకు మంచి నిర్ణయం తీసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి సహాయం ఉంటే చక్కటి నిర్ణయం తీసుకున్నప్పుడు నీకు నీ ఇంటి వారికి ఏమవుద్ది? ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథంలో ఉపదేశం ఉన్నాడు. ఆయన ఉపదేశం ఏం చేస్తాడంటే, దేవుని యొక్క మందసం అక్కడ తీసుకెళ్తాండగా ఇది మందసంలో పడిపోతాం ఆయన చేయబెట్టాడు. వెంటనే దేవుని ఒకరితో వచ్చి ఆ వ్యక్తి చచ్చిపోయినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవుని యొక్క మందసమును చాలా మంది పారిపోయారు. దానితో సహా భయపడి పారిపోతే ఈ ఉపేదం ఏం చేసి తెలుసా, వెంటనే మంచి నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంటిలోనికి తెచ్చుకున్నాడు, తన ఇంటిలో పెట్టుకున్నాడు. ఏమి భయపడకుండా ఆ మనసును తెచ్చి పెట్టుకున్నాడు. ఎంత మంచి నిర్ణయము అక్కడ రాయబడింది. అతన్ని, అతని ఇంటి వారిని, అతని సొత్తంతటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, దీవించాడు. మేలుగా అన్ని ఏది పట్టుకుంటే అది బంగారులాగా అయిపోతుంది. కారణం ఏమిటో తెలుసా? మంచి నిర్ణయం తీసుకోగలిగిన కారణం ఏమిటి? ఆయన దేవుని కోరుకున్నాడు కాబట్టి. మనము చేయవలసింది ఒకటే, ఈ నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాలు చేయాలంటే, మంచి ప్రణాళిక కలిగి ఉండాలంటే, నీకు మేలు కలగాలంటే, ఎక్కడ నీ కీడు కలగకూడదు, ఎక్కడ నష్టపోకూడదు, ఎక్కడ ఏ విధంగా కూడా నువ్వు తీసుకున్న నిర్ణయాల చేత నీ కుటుంబానికి శాపం రాకుండా ఉండాలంటే, నీ కుటుంబం పతనం అవ్వకుండా ఉండాలంటే ఒకటే చేయాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే అది యేసుప్రభు వల్లే అవుతుందండి సాధ్యం. మంచి నిర్ణయాలు, నీకు కీడు కలగకూడదు, నీ కుటుంబంలో కీడు కలగకూడదు, నీ బిడ్డల మీదకి శాపం రాకూడదు. బిడ్డ తలనేస్తానని కదా శాపాన్ని, అది రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రభు అనే యేసుక్రీస్తు వారిని కోరుకుంటే కనుక, ప్రభు అనే యేసుక్రీస్తు కనుక కోరుకుంటే ఆయనకి ఏం చేస్తాడు? ఆయనకి సహాయం చేస్తాడు. చెప్తాడు, నా కుమారుడా, ఏ నిర్ణయం తీసుకోబాక, ఇది నీకు మేలు చేయదు, వద్దు, ఆగిపోమంటాడు. నా కుమారుడి పని చేయబాకంటాడు. నా కుమారుడా, నువ్వు నిలుచుండంటాడు. ఒక పాస్టర్ గారు ఒక పొలంలో నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతాడు అతనితో. నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు ఆగమన్నాడు. ఆగు. అతను అలాగే ఆగిపోయాడు. అటు నుంచి నల్ల త్రాసుపాము వస్తుందండి పొలం మీద, గట్టి మీద. ఇతను తెలియదు, ఇతను వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పాస్టర్ గారికి తెలియదుగా, దేవుడు తెలుసు కదా. దేవుడు మంచి ఆలోచన చెప్పాడు, ఆగు అంటే. ఆగిన తర్వాత అటు నుంచి పెద్ద త్రాసుపాము వస్తుంది. దేవుని బిడ్డలారా, పాము ఏమన్నా ఇచ్చేస్తుందా ఏంటి? భయంకరంగా కాటేసేస్తుంది. పొలాల మీద ఎంతో వేగంగా పరిగెత్తుంది కూడా. ఆగిపోమనగానే ఎప్పుడైతే ఆగిపోయాడో ఆ పాము వస్తున్నది ఇలా పక్కకుండా వెళ్ళిపోయింది. అక్కడ ఆగకపోతే
ఇతను పాముకి ఎదురెళ్ళిపోయేవాడు. పాముకి ఎదురెళ్ళిపోతే పాము ఏం చేస్తుంది? కాటేసేసేది. మాస్టర్ గారు అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటండి, చనిపోయాడు. దేవుని ఎంత చక్కటి ఆలోచన చెప్పాడు, దేవుడు ఎంత మంచి ఆలోచన అనుగ్రహించాడు ఆ వ్యక్తికి అండి. చనిపోకుండా, ప్రాణం పోగొట్టుకోకుండా, పాము కాటు గురి కాకుండా కాపాడబడ్డాడు. ఎంత చక్కటి ఆలోచన! అలాంటి ఆలోచన దేవుడు నీకు చెప్తాడు ఈ సంవత్సరంలో. మంచి ఆలోచన చెప్తాడు. నా కుమారుడా, నా ఉపదేశం వినుము అన్నాడు ఆయన. నా ఉపదేశమును త్రోసివేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొనుక్కుంటే ఈ నూతన సంవత్సరంలో నీకు మంచి ఆలోచన చెప్తాడు, మంచి ప్రణాళిక చెప్తాడు. చక్కగా నీకు ఏ కీడు రాకుండా, ఏ శాప రాకుండా ఆయనకు సహాయం చేస్తాడు. మనకు అసలే తొందర ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు అనేది మనిషి జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. యేసుప్రభుని కలిగి ఉంటే తొందరపాటు నిర్ణయాలు లేకుండా నిబ్బరంగా ఉండేలాగా దేవుడు సహాయం చేస్తాడు, నిబ్బరందిస్తాడు. నాబోతు తోటను ఆహాబు ఏం చేస్తాడంటే తొందరపడిపోయాడు, నిబ్బరపరుచుకోలేకపోయాడు, తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు, తనకు కలిగిన దురాశను చంపలేకపోయాడు. నాకు ఎందుకు వద్దులే అనుకోలేకపోయాడు. అది లేకపోతే లేదవుతున్నాడు. అంతే. ఆ తొందరపాటే మనిషిని ఎంత పత్రపరిచేస్తుంది ఈనాటి వరకు. యేసుప్రభు కనుక నువ్వు కోరుకుంటే నీకు నిబ్బరం వస్తుంది. తొందరపాటు ఉండదు, తొందరపాటు ఆలోచన ఉండవు, తొందరపాటు మాట్లాడటం ఉండదు, తొందరపాటు నిర్ణయాలు ఉండవు, ఇక తొందరపాటు క్రియలు ఉండవు. నిబ్బరంగా ఉంటాం. సాతాను ఎంత తొందర కలిగించినా మనం ఏమి టెంప్టాము, తొందరపడము. మాటల్లో, క్రియల్లో, నడకల్లో అన్నిట్లో తొందరపడము. చాలా నిబ్బరంగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సత్యం గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నిబ్బరము కావాలంటే నూతన సంవత్సరంలో నిబ్బరమైన బుద్ధి గలవారని మెలగుండాలంటే నువ్వు ఒక్కటి చేయాలి, యేసుప్రభు సహాయాన్ని కోరుకోవాలి. ఏమండి, ఆహాబు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఇలాంటివి కలుగుతుందయ్యా, నాకు రాకుండా సహాయం చేయ ప్రభు అని కోరుకుంటే ఎంత బాగుండదండి. నాబోతు యొక్క తోట ఆశించకుండా అతను చనిపోకుండా ఉంటే ఎంత బాగుండేది. ఆహాబు చనిపోయాడనా? ఆహాబు కుటుంబం అంతా అందరూ చంపబడ్డారండి. వద్దు. ఈ సంవత్సరం ఏంటంటే ప్రియ దేవుని నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అది ఎలాంటిదంటే నీకు, నీ కుటుంబానికి మేలు కలుగుటకు. యేసుప్రభు అన్నారు, పేతురు రాసిన పత్రం ఒక మాట అంటాడు, ఆశీర్వాదానికి వారసుడు నేను మిమ్మల్ని పిలిచి తిని అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం అది. కాబట్టి నువ్వేంటంటే ఆశీర్వాదానికి వారసుడు ఒకటకు దేవుని యొక్క ఉద్దేశము, దేవునికి ఇష్టం కూడా అదే. నువ్వు ఆయన ఉద్దేశాన్ని మనం ఏం చేయాలంటే మనము గ్రహించాలి. ఆయన ఉద్దేశాన్ని మనం ఏం చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలు గ్రహించాలి. ఒకటి, నువ్వు యేసుప్రభుని కోరుకున్నావా? యేసుప్రభు దగ్గరికి వచ్చావా? యేసుని కనుక అంగీకరించావా? నీకు ఏ తొందరగా కలగదిక, ఏ తొందరపాటు నిర్ణయాలు చెయ్యవు. నిబ్బరంగా ఉంటావు, నడకగుంటావు, జ్ఞానం కలిగి ఉంటావు, తెలివి కలిగి ఉంటావు, వేచి కలిగి ఉంటావు. మంచిగా ఉంటుంది నీకు, నీ భార్యకి, నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబాంతరికి. ఎలా ఉంటుంది తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటుంది. జాగ్రత్త సుమా. పోయిన సంవత్సరం అంతా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటి ఆలోచనలు, తొందరపడి మాట్లాడుకోవటాలు, అంత తొందరైంది. ఈ సంవత్సరము అలా వద్దిక మనకి. ఈ నూతన సంవత్సరంలో అలాంటి తొందర వద్దండి మనకి, అలాంటి తొందరపాటు నిర్ణయాలు వద్దండి, మనకి కీడుగా పరిస్థితి వద్దండి. ఏమండి, యేసుప్రభు వారిని ఇది ఒక్కటి చెప్పిస్తాను. సిలువ వేయటానికి వెళ్ళినప్పుడు పిలాతు అన్నాడు, ఆయన పాపము నాకు వద్దని చేరుకున్నప్పుడు మా మీదను మా పిల్లల మీదను కాకని తొందరపడి కోరుకున్నాను. తొందరపడుతున్నాండి. ఎంత తొందర వచ్చేసింది వచ్చాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత తొందర వచ్చేసింది. టైటస్ రాజు అని వాడు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నది వలె ప్రవహించినట్టండి రక్తం.
గర్భిణీ స్త్రీలను చీల్చేశాడు, పసిబిడ్డలు తీసుకెళ్ళి బండ్లకేసి కొట్టి చంపేశాడు. ఎంత వధం! సాతానుడు తొందర కలిగిస్తాడు. నిబ్బరంగా నుంచుని ఆలోచింపని ఏడు సాతానుడు. యేసుప్రభుని కలిగి ఉంటే నిబ్బరనిస్తాడు, కీళ్ళలో పన్నీయుడు, నిన్న కీళ్ళలో ఆ శోధనలో ఇబ్బందులు పన్నీయుడు కాపాడతాడు యేసుప్రభు గారు. ఆయన కోరుకున్నావు అనుకో, చక్కగా నిబ్బరంగా సాగిపోతావు. తొందరంటూ ఉండదమ్మాయిక, నిబ్బరముగా సాగిపోతాడు. ఇక నిబ్బరం ఉన్న చోట ఏముంటది? ఎంత సంతోషము, ఎంత నెమ్మది ఇక్కడ రాబడింది. కొంచెం విత్తువాడు కొంచెం సమృద్ధికి విత్తువాడు సమృద్ధిగా వస్తాడు. సమృద్ధి కోయాలంటే యేసుప్రభు చేతనే సాధ్యం. అది యేసుప్రభుని కలిగి ఉన్నప్పుడు ఇంట అంత సమృద్ధి, డబ్బులు కాదు, శాంతి, సమాధానం, సంతోషము. ఒకళ్ళు అంటారు ఏమి లేకపోయినా పర్లేదండి, పచ్చ తిన్నా పర్లేదు, ఇల్లంతా నెమ్మదిగుంటే చాలు. ఏం కావాలి? ఇల్లంతా ఏం కావాలి? అదొక యేసుప్రభు చేతనే సాధ్యం. కాబట్టి ప్రియ దేవుడా, ఈ నూతన సంవత్సరం చేయవలసింది ఒకటే, ఆయన కొరకు ఆయనకి నెమ్మదిగా నడిపిస్తాడు. చక్కటి ఆలోచన దయచేసి నేను నడిపిస్తాడు. కాబట్టి దేవునికి వాక్యంతో సత్యం గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే, మనుషుడా ఏమి తుదువో ఆ పంటని కోస్తావు. యేసుప్రభుని కోరుకున్నావా? సంతోషంగా కోస్తావు పంటను. యేసుప్రభుని కనుక కోరుకుని అంగీకరించు, ప్రభువా నా వల్ల కాదయ్యా, నువ్వు నాకు సహాయం చేసి నన్ను నడిపించు ప్రభువా, నీ ఆలోచన నాకు దయచేయ, నాకు ఎక్కడ తొందరపాటు రాకుండా చేయ ప్రభువా, నేను తొందరపడి ఎక్కడ తప్పిపోకుండా నాకు సహాయం చేయ ప్రభువా అని నువ్వు కోరుకున్నావా? ఆయన నీకేం చేస్తాడు? చక్కటి ఆలోచన ఇచ్చి చక్కగా నేనేం చేస్తాడు? ఆయన నీకు మంచి నిర్ణయాలు కలిగేలాగా చేసి నేను నడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుడా, వాక్యం సత్యం గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సత్యము గ్రహించాలి. ఆయన కోరుకుందాం, ఆయన సదుని కొరకు ఆశపడదాం. ఆశపడినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన కోరుకున్నావా? సంతోషముగా పంటను సమృద్ధిగా. కాబట్టి యేసుప్రభుని కోరుకుందాం, ఆయన చేత మనము నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం.